హరే కృష్ణ. ఒకసారి ఒక గురువు గారు శిష్యులందరికీ కూడా చక్కగా ప్రవచనం చెప్తూ ఉన్నారు. ఆయన చెప్తూ ఉన్నారు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టానింద్రియాన్ని ప్రకృతి స్థాని కరిషతి. అంటే శ్రీకృష్ణ భగవానుల వారు యొక్క భగవద్గీతలో చెప్తూ ఉన్నారు, మీరందరూ కూడా నా అంశం, మీరందరూ కూడా ఈ యొక్క మనసు మరియు పంచేంద్రియాలతో కలిపి సంఘర్షణ పడుతూ ఉన్నారు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అని ఆయన అర్జునుడి మాధ్యమంగా మనందరికీ చెప్తున్నట్టుగా గురువుగారు శిష్యులందరికీ కూడా సంబోధిస్తూ ఉన్నారు. చక్కగా మనందరం కూడా ఆ యొక్క భగవంతుని యొక్క శాశ్వతమైన సేవకులము, మనం మళ్ళీ ఆ యొక్క భగవంతుని యొక్క ధామానికి తిరిగి వెళ్ళిపోవాలి. ఈ విధంగా చాలా విషయాలు చెప్పారనమాట గురువుగారు. అయితే అంతా అయిపోయిన తర్వాత గురువుగారు శిష్యులను తీసుకొని దగ్గరలో ఉన్న చెరువులో స్నానం చేయడానికి వెళ్ళారు. అక్కడ స్నానం చేసుకొని ఇక మొదలవుతూ ఉంటే ఒక శిష్యుడు గురువుగారి దగ్గరికి వచ్చి, గురువర్య, నేను చాలా తీవ్రంగా ఈ యొక్క భక్తి సాధనలు చేస్తూ ఉన్నాను. ఎంతలా అంటే మీకున్న శిష్యులందరిలోకెల్లా నేనే చాలా గొప్పగా చాలా తీవ్రంగా సాధనలు చేస్తూ ఉన్నాను. కృష్ణుడిని నేను అతి త్వరలోనే పొందుతాను అన్నారు. అప్పుడు గురువుగారు అన్నారు, లేదు, నీవు జపం చేసేటప్పుడు అప్పుడప్పుడు మధ్య మధ్యలో ధ్యాస నీది మల్లుతోంది, నీవు అంత తీవ్రంగా సాధన చేయట్లేదు, ఇంకా మెరుగుపడాలి అన్నారు. అప్పుడు ఆయన మళ్ళీ ఆ శిష్యుడు ఏమన్నాడంటే, లేదు గురువుగారు, నేను చాలా చక్కగా ధ్యానపూర్వకంగా భగవంతుని యొక్క గుణగణాలు అంటే మీ ప్రవచనాలు శ్రవణం చేస్తూ ఉంటాను అన్నాడు. అప్పుడు గురువుగారు, లేదు లేదు, మధ్య మధ్యలో నీవు కాస్త నిద్రపోతున్నట్టుగా నాకు అనిపిస్తోంది, కాబట్టి నీవు అంత తీవ్రంగా చేసినట్టు నాకు అనిపించట్లేదు అన్నాడు. మళ్ళీ ఆ యొక్క శిష్యుడు అన్నాడు, గురువుగారు, నేను చాలా అద్భుతంగా ఈ యొక్క సేవలన్నీ చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా భగవంతుడు నా పట్ల ఆనందంగా ఉండి ఉంటాడు అన్నాడు. అప్పుడు గురువుగారు, లేదు, ప్రతినిత్యం అవే సేవలు చేస్తూ ఉండడం వల్ల నీవు వాటి పట్ల గౌరవాన్ని కోల్పోయావు, ఏదో చేస్తూ ఉన్నావు, కానీ నీ యొక్క ధ్యాస ఎక్కడికో వెళ్ళిపోతుంది అప్పుడప్పుడు అన్నారు. ఈ విధంగా ఏమి చెప్పినా సరే గురువుగారు ఒప్పుకోకపోవడంతో ఆ శిష్యునికి కాస్త చిర్రెత్తుకొచ్చింది. అందరూ కూడా వింటూ ఉన్నారు, ఇతర శిష్యులందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. అప్పుడు ఆయన కనిపించింది, ఏ విధంగానైనా పరువు కాపాడుకోవాలి అని చెప్పేసి, మరి గురువుగారు మీరు చెప్పండి, మరి ఎంత తీవ్రంగా సాధనలు చేస్తే ఆ కృష్ణ భగవానుడు మనకు దొరుకుతాడు అన్నారు. అది చాలా తీవ్రంగా, అది ఇప్పట్లో నీకు సాధ్యం కాదు, కాస్త చేస్తూ చేస్తూ ఉంటే మెల్లమెల్లగా అదే వస్తుంది అని చెప్పారు గురువుగారు. లేదు గురువుగారు, మీరు నాకు చెప్పండి ఎంత తీవ్రంగా చేయాలి అన్నారు. అప్పుడు అందరు శిష్యులు తదేకంగా గురువుగారిని చూస్తూ ఉన్నారు. అప్పుడు గురువుగారు ఏం చేశారంటే నీళ్ళ నుంచి అప్పుడే బయటకు వస్తూ ఉన్నారనమాట వాళ్ళు. వెంటనే ఈ శిష్యుడు ఎవరైతే పొగరుతో అందరి ముందు నేనే ఉత్తమ శిష్యుణ్ణి, ఉత్తమ భక్తుణ్ణి నిరూపించుకోవడానికి చాలా తాపత్రయపడుతూ ఉన్నాడో ఆ శిష్యుని వెంటనే తల పట్టుకొని నీళ్ళలో ముంచేశాడు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఏం జరుగుతోంది అని చెప్పేసి. అలా ముంచేసి చాలాసేపు అయింది. ఆ శిష్యుడు అయ్యో ఈ విధంగా శ్వాస ఆడదు కదండి, చాలా ఇబ్బంది పడిపోయి చనిపోతానేమో అని భయపడుతూ ఉన్నాడు అనమాట. ఉక్కిరి బిక్కిరైపోయాడు. అలాంటి పరిస్థితుల్లో చాలాసేపటికి ఒక్కసారిగా గురువుగారు వారిని నీళ్ళ నుంచి బయటకు తీసుకొచ్చారు. తీసుకురాగానే అంటూ అసలు ఆయనకు శ్వాస ఆడట్లేదు కాబట్టి చాలాసేపటి తర్వాతకి శ్వాస తెచ్చుకుంటూ చాలా కష్టపడుతూ రొప్పుతూ అక్కడ పక్కకు పడిపోయాడు అనమాట. అప్పుడు గురువుగారు ఆయన అడిగారు, నీకు నీళ్ళల్లో నేను ముంచినప్పుడు ఏమనిపించింది అన్నారు. చనిపోతానేమో అనిపించింది గురువుగారు అన్నాడు రొప్పుతూ. అది కాదు, ఏం కావాలనిపించింది నీకు అన్నాడు. నాకు శ్వాస తప్ప, కాస్త గాలి తప్ప ఇంకా ఏది అవసరం వద్దు అనిపించింది గురువుగారు అన్నాడు. ఆ సమయంలో గొప్ప గొప్ప అందంగా ఉన్న కన్యలు నీ ముందుకు వచ్చినా సరే చూస్తావా? లేదు. పంచపక్ష పరమాన్నాలు నీ ముందుకు వచ్చినా చూస్తావా? లేదు. అసలు ఈ ప్రపంచంలో ఉన్న ఎన్ని సుఖాలు వచ్చినా నాకు అవసరం లేదు. ఆ సమయంలో నాకు కేవలం శ్వాస మాత్రమే కావాలి, దాని గురించి నేను ప్రయత్నించాను అని శిష్యుడు చెప్పాడనమాట. అప్పుడు గురువుగారు అన్నారు, ఇది ఎంత తీవ్రంగా నీవు శ్వాస కోసం ప్రయత్నించావో, అన్నింటినీ పక్కన పెట్టేసి అన్నింటినీ మర్చిపోయి కేవలం శ్వాస మీదే ధ్యాస నీవు పెట్టావో, కేంద్రీకరించావో, అసలు అది తప్ప నాకు ఇంకేది అవసరం లేదని భావించావో, ఆ విధంగా అంతే తీవ్రతతో ఎప్పుడైతే నువ్వు కృష్ణుని కోసం నువ్వు తప్ప నాకు ఇంకేది వద్దు స్వామి, అన్నీ వృధాయే ఈ జీవితంలో అని అంత తీవ్రంగా, అంటే శ్వాస కోసం ఎంత తీవ్రంగా నువ్వు తాపత్రయపడ్డావు, కృష్ణుడి కోసం అంతే తీవ్రంగా తాపత్రయపడితే అప్పుడు నీకు కృష్ణుడు దొరుకుతాడు. అర్థమైందా శిష్య అంటూ
గురువుగారు నవ్వడంతో శిష్యుడు అర్థమైంది గురువర్య అంటూ అన్నారు. ఇతర శిష్యులు కూడా ఆ యొక్క గొప్ప పాఠాన్ని నేర్చుకున్నారు. ఆ తర్వాత అందరూ కూడా చక్కగా ఈ యొక్క భక్తి సాధనలో తీవ్రంగా నెలకొని గురువుగారికి ఆనందాన్ని కలిగించి వీలైనంతగా కృష్ణ భవన్ని పొందుదామన్న ఆరాటంతో చక్కగా భక్తి కొనసాగించడం మొదలుపెట్టారు. ఖచ్చితంగా మనం కూడా ఈ యొక్క సాధనలు చేస్తూ ఉంటాం, జపం చేస్తూ ఉంటాం, ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం, బంధుని యొక్క గుణగణాలు వింటూ ఉంటాం, శ్రవణం చేస్తూ ఉంటాం, భగవద్గీత భాగవతాలు పఠనం చేస్తూ ఉంటాం, భక్తులకు సేవలు చేస్తూ ఉంటాం. కానీ అందులో ఆ తీవ్రత ఉంటే మనము కృష్ణ భవనాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. హరే కృష్ణ. ధన్యవాదాలు.